అందరికీ నమస్కారం. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వినియోగదారులమే. మనం రోజూ ఎన్నో వస్తువులు కొంటాం, సేవలు పొందుతాం. కాని ఈ మార్కెట్లో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మనల్ని రక్షించడానికి కొన్ని పవర్ఫుల్ హక్కులున్నాయి. ఈరోజు మనమందరం కలిసి ఈ హక్కులు ఏంటి, అవి ఎలా వచ్చాయి, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఏదైనా ఒక వస్తువు కొన్న తర్వాత అయ్యో మోసపోయామే అని, లేదా మనం చెప్పేది ఎవరూ వినట్లేదని నిస్సహాయంగా ఫీలయ్యారా? చాలాసార్లు అమ్మేవాళ్లు ఏదైనా సమస్య వస్తే అది మన తప్పే అన్నట్టు మాట్లాడతారు. మరి ఈ పరిస్థితి నుండి బయటపడటం ఎలా? దానికొక మార్గముంది. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మార్కెట్ ఎందుకు అందరికీ సమానంగా ఉండదో చూద్దాం. ఆ తర్వాత హక్కుల కోసం జరిగిన ఉద్యమం గురించి తెలుసుకుని మనకు దక్కిన ఆ 6 సూపర్ హక్కులేంటో అర్థం చేసుకుందాం. చివరిగా న్యాయం ఎలా పొందాలి, ఒక స్మార్ట్ వినియోగదారుడిగా మన బాధ్యతలేంటో కూడా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. ముందుగా మనకసలు ఈ రక్షణ ఎందుకు అవసరం? మార్కెట్ ఎప్పుడూ అందరికీ న్యాయంగా ఉంటుందా? దీని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లో ఒక పెద్ద సమస్య ఉంది. దాన్ని సమాచార అసమానత అంటారు. సింపుల్గా చెప్పాలంటే అమ్మేవాళ్లు కొద్దిమందే ఉంటారు, కాని వాళ్ళు చాలా పవర్ఫుల్. వాళ్ల దగ్గర ప్రోడక్ట్ గురించి పూర్తి సమాచారం, కంట్రోల్ ఉంటాయి. కాని కొనేవాళ్లమైన మనం చాలామంది ఉంటాం, కాని విడివిడిగా ఉంటాం. మన దగ్గర సరైన సమాచారం ఉండదు. ఇదే మనల్ని బలహీనంగా మారుస్తుంది. ఈ పవర్ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే మనల్ని చాలా రకాలుగా మోసం చేసే అవకాశముంటుంది. ఉదాహరణకు మనం రోజు చూసేవే తూకంలో తేడా చేయడం, చెప్పకుండానే ఎక్స్ట్రా ఛార్జీలు వేయడం, కల్తీ సరుకులమ్మడం, లేదా టీవీలో వచ్చే తప్పుడు యాడ్స్ చూసి మోసపోవడం, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. మరి ఈ అన్యాయాలు జరుగుతుంటే ప్రజలు ఊరికే ఉంటారా? ఉండలేదు. అలా మొదలైందే వినియోగదారుల ఉద్యమం. వాళ్ళు ఎలా సంఘటితమయ్యారో, తమ హక్కుల కోసం ఎలా పోరాడారో చూద్దాం. ఇండియాలో ఈ ఉద్యమం 1960లలో మొదలైంది. అప్పట్లో ఆహార కొరత, కల్తీ, బ్లాక్ మార్కెటింగ్ లాంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి. అలా దశాబ్దాల పాటు ఈ పోరాటం కొనసాగింది. చివరికి 1986లో ఒక పెద్ద మార్పొచ్చింది. అదే కోప్రా, అంటే వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి రావడం. ఈ ఉద్యమం యొక్క అసలైన విజయమేంటంటే అది మనందరి చేతికి ఒక పవర్ఫుల్ టూల్ కిట్ ఇచ్చింది. అదేంటంటే 6 ప్రాథమిక హక్కులు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మన సూపర్ రైట్స్లో మొదటిది, అత్యంత ముఖ్యమైంది భద్రతా హక్కు. మన ప్రాణానికి, ఆస్తికి ప్రమాదం కలిగించే వస్తువులు, సేవల్నుంచి మనల్ని కాపాడే హక్కు ఇది. ఇక్కడ రెజిమాథ్యూ కేస్ చూడండి. హాస్పిటల్లో సరిగ్గా అనస్థీషియా ఇవ్వకపోవడం వల్ల ఒక స్టూడెంట్ జీవితాంతం వీల్చైర్కే పరిమితం కావాల్సొచ్చింది. చూశారా, ఈ భద్రతా హక్కు అనేది ఎంత సీరియస్ విషయమో? ఇది కేవలం వస్తువుకే కాదు, హాస్పిటల్స్ లాంటి సేవలకు కూడా వర్తిస్తుంది. అంటే మనం ఇంట్లో వాడే ప్రెషర్ కుక్కర్ దగ్గర్నుంచి మనం తీసుకునే ట్రీట్మెంట్ వరకు అన్ని సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఆ నష్టానికి ఉత్పత్తిదారులే బాధ్యత వహించాలి. సరే, సేఫ్టీ ఓకే, కాని మన దగ్గరుండాల్సిన ఇంకో పవర్ఫుల్ ఆయుధమేంటో తెలుసా? అదే సమాచారం. మన రెండో సూపర్ హక్కు సమాచారం పొందే హక్కు. ఇది మనం తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. మీరు కొనే ప్రతి వస్తువు ప్యాకెట్ మీద ఎంఆర్పీ, అందులో వాడిన పదార్థాలు, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ ఎందుకు ప్రింట్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ హక్కు వల్లే. ఒకవేళ ఎవరైనా ఎంఆర్పీ కన్నా ఎక్కువకి అమ్మినా లేదా డేట్ అయిపోయిన వస్తువు ఇచ్చినా మనం ధైర్యంగా ప్రశ్నించొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. ఆలోచించండి, ఒక షాప్కి వెళ్లారు, అక్కడ ఒకే ఒక బ్రాండ్ ఉంది. మీకు నచ్చినా నచ్చకపోయినా అదే కొనాలి అంటే ఎలా ఉంటుంది? అందుకే మనకు ఎంచుకునే హక్కు ఇచ్చారు. అంటే మార్కెట్లో ఉన్న రకరకాల వస్తువుల్నుంచి మనకు నచ్చింది, మన బడ్జెట్కి తగిన దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది. అభిరామి కేసు దీనికొక మంచి ఉదాహరణ. ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయింది, కాని వాళ్ళు చెప్పినంత క్వాలిటీ లేదు. సో ఫీజు వెనక్కివ్వమని కోర్టు ఆదేశించింది. అంటే మనల్ని ఎవ్వరూ ఒక సర్వీస్లో బలవంతంగా ఉంచలేరు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చివరి 3 హక్కులని ఒకేసారి చూద్దాం. ఎందుకంటే ఇవి ఒకదానికొకటి చాలా కనెక్ట్ అయ్యుంటాయి. న్యాయం పొందడానికి, మన నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇవి చాలా అవసరం. అవేంటంటే మన అభిప్రాయం చెప్పే హక్కు, అంటే మన మాట కూడా వినాలి. తర్వాత నష్టానికి పరిహారం కోరే హక్కు,
ఇంకా అసలు ఈ హక్కుల గురించి తెలుసుకునే విద్య హక్కు. ఇక్కడ ప్రకాష్ కథ చూడండి, చాలా సింపుల్ స్టోరీ. తను పంపిన మనీ ఆర్డర్ అవతల వాళ్లకి చేరలేదు. పోస్టాఫీస్ వాళ్లు సరిగ్గా స్పందించలేదు. కాని తను ఊరుకోలేదు. సలహా తీసుకుని జిల్లా కోర్టులో కేసు వేశాడు. తనే స్వయంగా వాదించాడు, గెలిచాడు. చూశారా, ఒక సామాన్యుడు కూడా ఎంత సులభంగా న్యాయం పొందగలడో. మరి ఈ ప్రకాష్ వెళ్ళిన కోర్టేంటి? ఆ న్యాయం మనకెక్కడ దొరుకుతుంది? దానికోసమే కోప్రా చట్టం కింద ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. మనకు 3 లెవెల్స్లో కోర్టులుంటాయి. మీ కేసు విలువ ₹1,00,00,000 లోపుంటే మీరు జిల్లా కమిషన్కు వెళ్ళొచ్చు. ఒకవేళ మీ క్లెయిమ్ 1,00,00,000 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంటే రాష్ట్ర కమిషన్కు వెళ్ళాలి. ఇక 10 కోట్లు దాటితే నేషనల్ కమిషన్కు వెళ్లాలన్నమాట. అంతే. ఇప్పటిదాకా మన హక్కుల గురించి చాలా తెలుసుకున్నాం. చాలా బాగుంది. కాని ఒక స్మార్ట్ వినియోగదారుడిగా మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం. హక్కులు, బాధ్యతలు ఇవి ఒకే నాణేనికి 2 వైపుల లాంటివి. ఒకటి లేకుండా రెండోది ఉండదు. మన హక్కులను మనం కాపాడుకోవాలంటే మన బాధ్యతలను మనం కరెక్ట్గా నిర్వర్తించాలి. మరి ఒక తెలివైన వినియోగదారుడిగా మనం ఏం చేయాలి? కొన్ని సింపుల్ టిప్స్. ఎప్పుడైనా ఏదైనా కొన్నప్పుడు బిల్లు లేదా క్యాష్ మెమో అడగండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే రేపు ఏదైనా సమస్య వస్తే ఇదే మీ దగ్గరున్న ప్రూఫ్. అలాగే ఐఎస్ఐ, యాగ్మార్క్ లాంటి క్వాలిటీ మార్క్స్ చెక్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం వస్తే సైలెంట్గా ఉండకుండా కంప్లైంట్ చేయండి. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ చట్టాలు, ఈ వ్యవస్థలు ఇవన్నీ మనం యాక్టివ్గా ఉంటేనే సరిగ్గా పనిచేస్తాయి. మన హక్కుల కోసం మనమే పోరాడాలి. అప్పుడే మార్కెట్ అందరికీ ఒక న్యాయమైన ప్రదేశం అవుతుంది. కాబట్టి మనం చైతన్యంగా ఉందాం. మన హక్కులను మనమే కాపాడుకుందాం.